న్యూస్ ఛానల్ కి స్వాగతం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం పీక్ల నాయక తండ గ్రామ ప్రజలకు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లకావద్ద సైదులు పంచాయతీలో తనపై నమ్మకం ఉంచి ఓటు వేసి గెలిపించిన ప్రతి ఓటరుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చనున్నట్లు స్పష్టం చేశారు. గ్రామానికి అత్యవసర సేవల కోసం ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇప్పటికే అంబులెన్స్ అందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తండాకు ఒక ఆర్చ్ నిర్మాణం చేపడతామని ఇచ్చిన హామీని కూడా అమలు చేస్తామని తెలిపారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సలహా సహకారంతో పూర్తిగా అమలు చేస్తామని చెప్పారు. గ్రామంలో ఉన్న రామాలయం, ముత్యాలమ్మ ఆలయం, చర్చి అభివృద్ధి పనులను కూడా పూర్తి చేస్తానని గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. గతంలో గ్రామ పంచాయతీ ఎలా ఉండేదో ప్రస్తుతం ఎలా అభివృద్ధి చెందుతుందో గ్రామ ప్రజలు ప్రత్యక్షంగా చూడాలని తమ ఓటుతోనే ఈ మార్పు సాధ్యమైందని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేస్తానని సర్పంచ్ లకావద్ద సైదులు తెలిపారు. అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన గ్రామం డెవలప్మెంట్ కోసం డెవలప్ చేసుకుందాం. గ్రామాల్లో గడవలు ఉండకూడదు, గ్రామం ప్రశాంతంగా ఉండాలి. అందరినీ కూడా సమానంగా చూసుకుంటూ గ్రామాన్ని ముందుగా ఇక్కడ ఆదర్శ గ్రామం అని చెప్పి నేను జిల్లా లెవెల్లో పేరు. చింతలపాలెం మండలం పీక్ల నాయక తండ గ్రామ ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో సర్పంచ్గా నన్ను అందరూ కూడా ఓటర్స్ అందరూ కూడా నాకు ఓట్లు వేసి గెలిపించినందుకు గ్రామ పంచాయతీకి ఒక అంబులెన్స్ ఒకటి ఇప్పిస్తానని చెప్పి మాట ఇచ్చాను. అది కూడా నేను అంబులెన్స్ ఇప్పిస్తున్నాను. అదే క్రమంలో కూడా లకావత్ రామారావు అన్న గారు వాస్తవంగా ఈ గ్రామాన్ని ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నారు. రామారావు లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. అదేవిధంగా మనం కూడా ఏంటంటే మనకు నాయకత్వం లేకపోయినా మన గ్రామం కోసం నిరంతరం మనం ఇక్కడ సేవలు అందించుకుంటూ ప్రతి ఒక్కరిని న్యాయం చేస్తానని చెప్పి చెప్తున్నాను. అదేవిధంగా మన గ్రామంలో మంచి చెడు ఏ విషయాలు వచ్చినా అందరినీ సమానంగా కలుపుకొని పోయే విధానం మంత్రి గారి దృష్టికి పోయి ఏదైనా మీకు ఏదైనా అవసరాలు ఏదైనా పనులు కావాలన్నా ఖచ్చితంగా మనం పనిచేసి పెడతాం. అదేవిధంగా మన లింకు రోడ్లు ఉన్నాయి. అదేవిధంగా గ్రామాల్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు బోర్ల విషయంలో కానీ మోటార్ల విషయంలో కానీ ఇంకా మనకు పాస్బుక్లు కొంతమందికి పట్టాలు కాలేదు, ఆ పట్టాల విషయంలో కానీ ఎంఆర్ఓ గారితో మాట్లాడటం కానీ ఎంపీడీ ఆఫీస్లో మీకు ఏదైనా పనులు కావాలన్నా కానీ మంచిగా అన్ని విషయాల్లో దగ్గరుండి మనం పని చేపిస్తాం. కానీ ఇక్కడ ఏదే కులం లేదు, ఏదే మతం లేదు, ఇక్కడ అంతా ఎస్టీ ఉన్నాం కాబట్టి మీకు ఏదన్నా అవసరం ఉండి నాతో పని కావాలనుకున్నప్పుడు చక్కగా ఇంటికి వచ్చి పని చేయించుకోండి. మేము ఇవాళ ఓటు వేయలేదు అని చెప్పి కూడా మీరు నాతో మొహమాటంగా ఉండకూడదు. ఓటు వేసిన వాళ్ళు, ఓటు వేయని వాళ్ళు అందరూ వచ్చి నా దగ్గర పని చేయించుకోవడం బాధిస్తుంది అందరికీ.